దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం ధ్యానం చేసుకునేదానికి గ్రంథము నిర్గమాకాండము గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మోషే దేవుడైన యెహోవాతో ఈ మాటలను మాట్లాడుతూ ఉన్నారు. మోషే దేవునితో ఏమంటున్నారు? నీ సన్నిధి మాతో కూడా రానియండి ప్రభువా, నీ సన్నిధి మాతో కూడా రావాలి ప్రభువా అని అడుగుతూ ఉన్నారు. దేవుని సన్నిధి మోషేతో కూడా రావాలి అని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి మోషేతో కూడా వస్తే ఏం జరుగుతుంది అని సూచినప్పుడు దేవుని కార్యాలు, ఘనమైన కార్యాలు జరుగుతాయి అని. పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను నిలిచి ఇశ్రాయేలీలు నడిపించినటువంటి దేవుడు యొక్క మహిమను గుర్తించినటువంటి మోషే దేవుడిని ఒక్క మాటే అడుగుతాడు, నీ సన్నిధి నాతో కూడా రానిమ్ము ప్రభువా. దేవుని సన్నిధి ఎవరితో కూడా వస్తుందో వారి జీవితంలో జయ జీవితము కలుగుతుంది. వారి శత్రువులను దేవుడు మిత్రులుగా మారుస్తాడు. వారు ఎదుట ఉండే ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడా అనుకూల పరిస్థితిగా దేవుడు చేస్తాడు. నిజంగా మానవునికి, భక్తునికి శత్రువు ఏంటి, భక్తునికి ప్రతికూలత ఏంటి అని చెప్పి చూసినప్పుడు నీతి నిమిత్తం ఎవరైతే ఈ లోకంలో సత్యమైన భక్తిని అనుసరిస్తారో అట్టివారికి శోధనలు కలుగుతాయి. శ్రమలను రేకెత్తించేటటువంటి మనుషులు వారి ఎదుట కనిపిస్తూ ఉంటారు అని బైబిల్ గ్రంథంలో చదువుతూ వస్తాం. ఏంటి ఆ మాటల యొక్క భావం అని చెప్పి అనంటే, భక్తిగా దేవునిని సేవించుకునే వ్యక్తులకు శత్రువులు ఎవరు? మొర్దెకైకి హామాను ఎందుకు శత్రువు అని సూచినప్పుడు నిజంగానే భక్తిగా దేవుడిని సేవించుకునే వారికి శత్రువులు కనబడుతూ ఉంటారు. నిజంగా ఒక వ్యక్తి మాట్లాడే మాటలలో దైవభక్తినే చూస్తూ ఉన్నామా, సత్యాన్నే చూస్తూ ఉన్నామా, ప్రతికూలమైనటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నామా? వ్యక్తి మాట భావాన్ని గమనిస్తూ, ఆలకిస్తూ, ధ్యానిస్తూ ఆ వ్యక్తిలో ఏమైనా విష స్వభావాలు ఉన్నాయా, పరుష స్వభావం ఉన్నదా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే వాక్యాన్ని పరిశీలనగా చూసినప్పుడు బాగా గమనించదగినటువంటి మాట ఏంటి అని అంటే, ఈ లోకంలో పనికిరాని వారినే దేవుడు ఎన్నుకొని వారి ద్వారా ఘనమైన సేవ చేయించటానికి ఈ దేవుడు సంకల్పించేటటువంటి దేవుడు అని, పనికిరాని వారు, ఎన్నిక లేని వారు ఎవరు అని చూసినప్పుడు లోకం ఎవరిని ఎన్నికగా చూడదో, లోకం ఎవరిని ద్వేషిస్తూ ఉంటుందో, లోకం ఎవరిని ప్రక్కన పెడుతూ ఉంటుందో అట్టి వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నుకొని తన నామ మహిమ కొరకు, తన సువార్త ప్రకటన కొరకు వాడుకునే దేవుడు అని చెప్పి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొర్దెకై కేవలము హామానుకి వంగకయు నమస్కరింపకయు ఉన్నాడు. హామాను సాంప్రదాయాలు వేరు, మొర్దెకై సాంప్రదాయాలు వేరు. అయితే మొర్దెకైని సూచిన హామాను ఒక్కటే అనుకుంటూ ఉన్నాడు, ఇతడు నాకు నమస్కరించడం లేదు ఏంటి, ఇతడు నాకు నమస్కరించడం లేదు ఏంటి? మనము చూచినప్పుడు దేవుని గ్రంథం బోధించేటటువంటి సత్యం ఏంటి? ఒక వ్యక్తి యేసు ప్రభు మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తిలో నిజంగా దేవుని సత్యము ఉందా, దేవుని ఆత్మ ఉందా, దేవుని వాక్యము ఉందా, దేవుడంటే భయభక్తులు ఆ వ్యక్తికి ఉన్నాయా అని గమనించినప్పుడు వాక్కును మాత్రమే కాదు, ఆ వ్యక్తి ప్రవర్తనను కూడా చూడవలెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంటుంది. ఏమిటి ప్రవర్తన? క్రియలు బాగుండాలి, వాక్యము బాగుండాలి. ఎన్ని మంచి మాటలు మనం చెబుతున్నాం అనేది మాత్రమే కాదు, ఎటువంటి పవిత్ర జీవితం మనం జీవిస్తూ ఉన్నాం అనేది పరిగణలోనికి వస్తుంది. కాబట్టి ఈ పవిత్ర జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు ఒకరిని ఒకరు ఎంచుకోవడం, దూషించుకోవడం, లోపాలు ఎత్తి చూపడం, ఇవన్నీ కూడా దేనికి జరుగుతూ ఉంటాయి అని చెప్పి అని అంటే, దేవునికి స్తోత్రం, ఇవన్నీ కూడా దేనికి జరగకూడదు అని చెప్పి అని అంటే, ఒక వ్యక్తిని ఓర్వలేని స్థితి యొద్ద ఇవి జరగకూడదు.
ఒక వ్యక్తి నిజంగా దేవునికి విరోధంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అయితే, ఒక వ్యక్తి దేవుని సత్యానికి విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి అయితే అవి అతని మాటలలో తెలియపరచబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మోషే దేవుడిని ఒక్క మాట అడుగుతున్నారు, నీ సన్నిధి నాతో కూడా రానిమ్ము. నాతో నీ సన్నిధి రాకపోతే నేను ఈ ప్రయాణంలో ఈ ప్రజలకు నాయకునిగా నేను వీరిని నడిపించలేను. ఈ ప్రజలకు నాయకుడిగా నేనుండి ఈ ప్రజలను నేను నడిపించాలి అని అంటే నీ సన్నిధి నాతో కూడా రావాలి. ఈ మధ్యాహ్నం వాక్యం వింటున్నటువంటి మీతో బోధిస్తూ ఉన్న నాతో ఒక్క మాటే చెబుతూ ఉంది, దేవుడు తన సన్నిధిని ఏ దైవజనుడితో ఉంచుతారో, ఏ సంఘముతో ఉంచుతారో అటువంటి బిడలు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి బిడలుగా ఉంటారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారు కావలసినంత దేవుని అభిషేకాన్ని పొందేవారుగాను, అభిషేకంలో నిలిచి ఉన్నటువంటి బిడలుగాను, ఆ అభిషేకం నుండి ప్రక్కకు తొలగిపోకుండా తమను తాము జాగృతి చేసుకోగలిగినటువంటి ఆ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని, స్థిరత్వాన్ని కలిగిన బిడలుగాను వారు ఉంటారు, విరాజిల్లుతారు. దేవునికి స్తోత్రం. నీ సన్నిధి నాతో కూడా రాకపోతే నేను ఈ ప్రయాణం చేయను. మోషే ఒకసారి మనం చూసినప్పుడు మోషే ఇక్కడ ఏమని అనుకుంటూ ఉన్నారు, దేవుని సన్నిధి నాతో రాకపోతే ఎంతమంది ప్రజలను నేను నడిపించటం అసాధ్యం, అది నిజంగా నాకు మరణకరం అని మోషే భావించారు. కానీ దేవుడు మోషేతో తన సన్నిధి రానియరా? ఖచ్చితంగా రానిస్తారు. మానవుడిగా సందేహం కలగడం, అనుమానం కలగడం, మానవత్వం వైపుకు చూసుకున్నప్పుడు మనిషికి దేవుని విషయంలో ఎటువంటి భావం కలుగుతుంది అని అంటే, నేను నరమాత్రుడును కదా అనే భావం కలుగుతుంది. మనిషి కోల్పోయింది ఏంటి అని చెప్పి అనంటే ధైర్యము. ఏ ధైర్యాన్ని మానవుడు కోల్పోయాడు, ఆ ధైర్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి దేనిని మనిషి ఆశ్రయిస్తున్నాడు అని చూసినప్పుడు లోకాన్ని మనిషి ఆశ్రయిస్తూ ఉన్నాడు. అని యేసు ప్రభువుని ఆశ్రయించేటటువంటి మనిషి ఎటువంటి లోకము ఆ వ్యక్తి మీద ఎన్ని రకాలుగా బాధ పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా ఆ వ్యక్తులను లోకం ఏమీ చేయలేదు అని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. దేవునికి స్తోత్ర. బైబిల్ గ్రంథం ఏమని చెబుతూ ఉంది అని చెప్పి అనంటే, దేవుని సన్నిధి ఏ వ్యక్తితో ఉంటుందో ఆ వ్యక్తి ఎవరి మీద కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. మనుషుడికి ధైర్యం తగ్గింది. ఎక్కడ తగ్గింది అని చెప్పి అనంటే, దేవుడు మానవునికి దూరంగా ఉన్నప్పుడు, మానవుడు దేవునికి దూరస్తునిగా ఉన్నప్పుడు, దేవుడు మానవుడితో ఉండేటటువంటి సత్సంబంధాలను విడనాడి ఆయన పరలోక సంబంధమైనటువంటి దేవుడిగానే ఉండడానికి ఆయన ఇష్టపడిన నాడు, మానవుడు తాను ఒంటరిగా ఉన్నానని, దేవుడు తనతో మాట్లాడడం లేదని, దేవుడు తనతో కూడా ప్రయాణం చేయడం లేదని మనిషి భావించి తాను ఈ లోక సంబంధమైన వ్యక్తిగా తనను తాను చిత్రీకరించుకోవడానికి ఇష్టపడి నేను లోకం అనేటటువంటి మాటలలోనే, విధానంలోనే మానవుడు తన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు దేవుడు లేని స్థితియే మానవుడు అధైర్యపడడానికి కారణం. మోషే ఇక్కడ ప్రభు యొక్క సన్నిధిని ఆయన ఏం చేస్తూ ఉన్నారు అని అంటే అనుమానిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి నాతో కూడా వస్తుందా? ఈరోజు బాగా గమనించినప్పుడు ప్రతి మనుషుడిలో కూడా ఈ అనుమానం ఖచ్చితంగా ఉంది. నువ్వు చెప్పినా చెప్పకపోయినా మానవుడిలో అధైర్యము ఉంది. కొంతమంది చెప్పుకోరు, వారు చాలా ధైర్యం కలిగిన వ్యక్తులుగా కనిపిస్తారు. అయితే దేవుడి సహాయం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ధైర్యవంతుడు అని పరోక్షంగాను ప్రత్యక్షంగాను చెప్పుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు ఎవరితో ఉంటారో వారు నిశ్చయంగా ధైర్యంగా ఉంటారు. అటువంటి యేసు ప్రభు మోషేతో అంటూ ఉన్నారు, నిశ్చయంగా నేను నా సన్నిధిని నీతో కూడా ఉంచుతాను, నిశ్చయముగా నా సన్నిధిని నేను నీతో కూడా ఉంచుతాను. అప్పుడు మోషే ప్రభుతో ఒక్క మాటే అంటూ ఉన్నారు, నీ సన్నిధి నాతో లేకుండా నేను ఈ ప్రయాణం చేయలేను. ఈ ప్రయాణానికి నాకు మీ తోడు కావాలి, మీ యొక్క నడిపింపు కావాలి అని అడుగుతూ ప్రభుతో ఓ మంచి మాట చెబుతూ ఉన్నారు. ఏంటి ఆ మాట? నీ సన్నిధి మాతో కూడా వస్తే మేము ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో కలిసిపోకుండా నీ కొరకు ప్రత్యేకమైన పరిశుద్ధ ప్రజగా ఉండడానికి ఇష్టపడతాము నాయన. మేము ఎలా ఉంటాము ప్రభువా అని చెప్పి అన్నప్పుడు నీ కొరకై ప్రత్యేకముగా జీవిస్తాము. దేవుడి కొరకు ప్రత్యేకంగా జీవించడానికి మోషే ఇష్టపడి దేవునితో అంటూ ఉన్నారు, నీ సన్నిధి మాతో కూడా రానిస్తే మేము మీ కొరకు ప్రత్యేకంగా జీవిస్తాం. ఏమిటి మోషే నీవు ప్రత్యేకంగా జీవించేది అని చెప్పి అనంటే, ఇదిగో నిన్ను గురించినటువంటి ప్రార్థనయే, నిన్ను గురించినటువంటి కీర్తనయే, నిన్ను గురించినటువంటి వాక్య ధ్యానమునే మేము చేసేటటువంటి ప్రజలుగా ఉండడానికి
మా కనులు మీ వైపుకి చూచునుగాక, మా చెవులు మీ వైపుకి చూచునుగాక, మా హృదయము మీ వైపుకి త్రిప్పబడునుగాక అని మోషే ఇశ్రాయేలు సమాజమంతటి పక్షముగా అతడు దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నీ సన్నిధి మాతో కూడా వస్తే మేము నీ కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతాం, ఈ లోకంలో ప్రజలతో కలిసిపోం. ఎందుకు అండి మోషే గారు మీరు లోకంతో కలిసిపోరు, లోకంతో ఎందుకు కలిసిపోరు అని అడిగితే మోషే ఒక్క మాటే చెబుతూ ఉన్నాడు. దేవుడు ఈ ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని, దేవుడు ఈ ప్రజలను నా ప్రజ అని ప్రత్యేకింప చేసుకోవాలని కోరుతున్న వానిగా నేను ఆయన మాటలలో భావాన్ని గుర్తించాను. మోషే ఏమి గుర్తించాడు? నాతో దేవుడు మాట్లాడినప్పుడు, నాతో దేవుడు తన స్వరాన్ని వినిపించినప్పుడు దేవుని హృదయ స్పందనను నేను ఏదో తెలుసుకున్నాను. ఏమి తెలుసుకున్నాను అని చెప్పి అనంటే, దేవుడు ఈ ప్రజలను తన ప్రజలు, తనను ఆరాధించేటటువంటి ప్రజలుగా చూడాలని కోరుతూ ఉన్నాడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరిలో కూడా ఇశ్రాయేలులను ప్రత్యేకించి వారిని ఒక ప్రత్యేకమైన జనముగా చూడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆకాశము నుండి పరలోకము నుండి భూలోకమును చూచినప్పుడు ఇశ్రాయేలు ప్రజ అనంటే పరలోకపు దేవుడిని ఆరాధించే ప్రజ అని దేవుడు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ఆయన హృదయ స్పందనను గుర్తించాను అని చెప్పి మోషే అంటూ ఉన్నాడు. మేము నీవు ఏమైతే కోరుతున్నావో అలాగే జీవించడానికి ఇష్టపడతాము నాయనా. నీవు మాలో ఏమైతే కోరుతున్నావో, ఏమి మాలో కోరుతూ ఉన్నావు? మేము నీ కొరకు బ్రతకాలని కోరుతూ ఉన్నావు. ఏమి మాలో కోరుతూ ఉన్నావు? మీకు దూరంగా వెళ్ళిపోకూడదని కోరుతూ ఉన్నావు. ఏమి మాలో కోరుతూ ఉన్నావు? ఈ లోకపు శాపాలలో పడిపోకుండా వాటిని నుంచి వాటిని జయించి నీకు చెందినటువంటి బిడలుగా నీ నామాన్ని మహిమపరచటానికి మేము మా నడుం కట్టుకోవాలని నువ్వు కోరుతూ ఉన్నావు. నీ ముఖకాంతిని ఈ లోకానికి చూపించటానికి మేము మా నడుం కట్టుకోవాలని నువ్వు కోరుతున్నావు అని చెప్పి మోషే దేవుడితో అంటూ ఉన్నారు. మోషే దేవుడితో ఏమంటూ ఉన్నారు అని చెప్పి అనంటే, మేము నీ కొరకు ప్రత్యేకంగా జీవిస్తాం. ఎందుకు ప్రత్యేకంగా జీవిస్తావు అనంటే, నీ నామాన్ని మహిమపరచడానికి, మీ హృదయాభిలాషను నెరవేర్చడానికి. దేవుని హృదయాభిలాషను నెరవేర్చాలి అనుకున్నటువంటి మనుషుడు ఈ భూమి మీద ఉత్తముడు. దేవుడు మానవుడు కలుసుకునే చోటే దేవుని చిత్తమును నెరవేర్చేటటువంటి మనుషుడు చేయు దేవుని చిత్తం. దేవుడు మానవుడు కలుసుకునే చోటు ఏది అనంటే, దేవుడి చిత్తాన్ని వెదికేటటువంటి మనుషుడు ఉన్న చోటు అది. దేవుని చిత్తాన్ని ఏ మనుషుడైతే వెతుకుతాడో ఆ మనుషుడు దేవుడు మానవుడు కలుసుకునే చోటు ఉన్నాడు. ఈ భూమి మీద అసూయలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి, పేరాశ ఉన్నది. ఉన్నతమైన స్థానాలలో నేను ఉండాలి, ప్రజలందరూ నన్ను గురించి చెప్పుకోవాలి, నేను గొప్ప ధనవంతుడును కావాలి, నేను గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తిని కావాలని మానవుడు కోరుతూ ఉన్నాడు. ఇది దేవుని చిత్తానుసారమైన కోరిక కాదు. మోషే జీవితం దానికి సాక్ష్యంగా నిలుస్తూ ఉంది. మోషే ఎక్కడా కూడా తన జీవితంలో పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకున్న వ్యక్తిగా గ్రంథంలో కనిపించడు. కానీ ఈరోజు మనుషులలో, దైవ సేవకులలో చూచినప్పుడు నేను గొప్పవాడిని కావాలి, నా పేరు అందరూ చెప్పుకోవాలి అన్న ఒక్క కాంక్షతో మానవుడు పరుగులెత్తుతూ ఉన్నాడు. నిజంగా చాలామంది అనవచ్చు, నన్ను మీరు అనవచ్చు, నీ సంఘంలో నీవే గొప్పవాడిగా ఉండాలని కోరుకోవా? వేరే ఎవరిని పై స్థాయికి ఎదుగుతూ ఉంటే వారిని నువ్వు కంట్రోల్ చేయడానికి కోరుకోవా అని అనవచ్చు. దేవుని చిత్త ప్రకారం సంఘం అనేది నడిపించబడాలి. నా పెత్తనము కాదు, బైబిల్ పెత్తనం. బైబిల్ క్రమాలను సంఘం అనుసరించటానికి వారిని ఒక క్రమమైన మార్గంలో నడిపించవలసి ఉన్నదే కానీ స్వచిత్తానికి వారిని విడిచిపెడితే మనకు ఏదో బాధ కలుగుతుంది అని ఎంత మాత్రము కాదు. స్వచిత్తానికి విడిచిపెడితే వారు ఏమవుతారు అనంటే చెడిపోతారు. వారు చెడిపోకూడదు అనే ఒకే ఒక భావనతో వారిని కంచిగల తోటలో ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది. నాయకత్వానికి ఎవరు లోబడరో వారి అంతిమ గతి దుర్గతి అవుతుంది, ఖచ్చితం. ఎందుకంటే వాక్యపు సిద్ధాంతాలను ఎవరు మార్చలేరు. మానవుడు తన స్వచిత్తంతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అసాధ్యం. ఈ లోక సంబంధమైన మార్గాలలో నడుస్తూ దేవుని యొక్క మెప్పును పొందుకోవడం కానీ, దేవుని ప్రశంసను పొందుకోవడం అనేది కానీ అసాధ్యం. అది మానవ మెప్పు పొందవచ్చేమో కానీ దేవుడి మెప్పును పొందాలి అనంటే దేవుని చిత్త ప్రకారం నడవకపోతే అది అసాధ్యం. దేవునికి స్తోత్రం.
కోరహు ఒక మాట అంటూ ఉన్నాడు, మోషే పాడడం నీకే అనుకుంటున్నావా వచ్చింది, మాకు వచ్చు. వాక్యం చదవడం నీకే అనుకుంటావు వచ్చేది, మాకు వచ్చు. పరిశుద్ధంగా జీవించడం నీకే తెలుసు అనుకుంటున్నావా, మాకు నీకంటే బాగా తెలుసు. కానీ దేవుడు ఒక్క మాటే చెబుతున్నాడు. మోషేకి కోరహు విషయంలో కోపం కలగడానికి కారణం ఏంటి అని అంటే, కోరహు మాటలు మోషే హృదయాన్ని బాధపెట్టినవిగా ఉన్నాయి. అభిషిక్తుడైన సేవకుని హృదయాన్ని బాధపెట్టువాడు కోరహుయే. యోధా పత్రిక చెప్పింది, అట్టివారి మార్గాలలో నడువకుడి. ఎట్టివారి మార్గాలలో నడువకుడి? కోరాహు నడిచిన మార్గము, బిలాము నడిచిన మార్గము నీవు నడవవద్దు అని చెప్పి, కయ్యూను నడిచిన మార్గము నీవు నడవవద్దు అని చెప్పి వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుని చిత్త ప్రకారం జీవితాలు ఉండాలి. దేవుని చిత్త ప్రకారం సంఘ క్రమం అనేది ఉండాలి. స్వేచ్ఛ అని చెప్పి అని కానీ, కొరింథీ పత్రికా గ్రంథాలలో ఎటువంటి స్వేచ్ఛ ఉంది అని కానీ నడుచుకుంటే మూలాల్లోనికి వెళితే ఖచ్చితంగా కత్తిరింపులు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. కత్తిరింపులు అద్భుతంగా ఉంటాయి. అపోస్తలుడైన పౌలు అనుసరించినటువంటి పద్ధతులు ఆదిమ సంఘంలో అపోస్తలుల కాలంలో సంఘ క్రమాలు చూస్తే మొదలు నీకు తెలియదు కానీ కొమ్మలు రెమ్మలు గుర్చి మాట్లాడతావు. మొదలు ఎరుగని నీవు కొమ్మ రెమ్మలను గుర్చి మాట్లాడే నీవు నిజంగా దుర్గతి పాలవుతావని ఖచ్చితంగా చెబుతూ ఉన్నాం. కారణం ఏంటి అని అంటే, పౌలు భక్తుని యొక్క సిద్ధాంతాలు అమూల్యమైనవి. నేను ముఖ్యమైన మూలరాతి మీద సంఘాన్ని కట్టాను అని పౌలు చెప్పాడు. ముఖ్యమైన మూలరాతి మీద సంఘాలు కట్టబడితే అక్కడ పాయింట్ టు పాయింట్ కనుక వెళితే ఎన్నో ఆ యొక్క తూర్పోతలో ఆయన చేతిలో ఉన్నది. ఆ తూర్పోతలో తప్పగింజలు ఎన్నో దూరంగా వెళ్ళిపోతాయి. గట్టి గింజలు మాత్రమే రాశిలో పడుతూ ఉంటాయి. కాబట్టి తప్పగింజ ఏది, గట్టి గింజ ఏది అని సామాజికంగా చెప్పటం, నేడు ప్రాపంచికంగా చెప్పటం బహు కష్టం. కానీ దేవుని ఆత్మ సహాయంతో దేవుని చిత్తానుసారంగా ప్రభు పనిచేసేవారు ఏది దేవుని చిత్తానుసారమైనటువంటి బోధ, ఏది స్వచిత్తం అనేది స్పష్టంగా తెలియచేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కలుషితమవుతున్న నేటి క్రైస్తవ ప్రపంచంలో దేవుని స్వరాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును చాలా జాగ్రత్తగా గుర్తించి ఆ మార్గంలో నడిచేటటువంటి ప్రక్రియలను చాలా నిశ్చితంగా గమనించవలసినటువంటి పరిస్థితి. సత్యం అనేది ఇదిగో కనుమరుగవుతున్న రోజుల్లో సత్యం కానిది పెత్తనాలు చేస్తూ ఉంది. సత్యమైన దాని మీద ఏం జరుగుతూ ఉంది అని అంటే దాని మీద దుష్టులైన వారి యొక్క పెత్తనాలు, ఆధిపత్యాలు చూస్తూ ఉన్నప్పుడు అక్రమము విస్తరించిన కొలది ప్రేమ సల్లారిపోతూ ఉంది. అంత్య దినాలలో మానవుడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడతాడు. దేవుని వాక్యపు సత్యాలను అతడు పరిశోధించి తెలుసుకుని ఆ వాక్యపు కట్టడల్లో తాను నిలిచి ఉండడానికి ఎవరు ఇష్టపడతారో వారు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని చేయగలుగుతున్నటువంటి వ్యక్తులు అని చెప్తూ వస్తాం. దేవుని చిత్తాన్ని చేస్తున్నటువంటి వ్యక్తిగా నీవు నిలవడానికి ప్రియ సహోదరుడా, ప్రియ దైవజనుడా, దేవుని స్వరం నీ యొద్దకు వచ్చిన నాడు దేవుని ముఖకాంతి నీ యొద్ద నుంచి ప్రకాశిస్తూ ఉంది. అది లోకంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంది. దేవుని యొక్క సంకల్పాలను తెలియచేస్తూ ఉంది. దేవుని యొక్క ప్రతి ఒక్క మాటను కూడా నీ ముఖాంతరముల నుండి సంఘంలోనికి అది ప్రతిఫలిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని చిత్తాన్ని వెదికేటటువంటి స్వభావం కావాలి. మోషే ప్రభువును ఒక్క మాట అడుగుతూ ఉన్నారు. ఏంటి అని అంటే, నీ సన్నిధి నాతో కూడా రావాలి, నీవు నాతో మాట్లాడాలి. కనుక ఈరోజు దేవుని స్వరం విని దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి అని కోరుకునేటటువంటి భక్తులు ఈరోజు మనకు కావాలి. యూట్యూబ్ ప్రసంగాలలో, ప్రపంచ వేదికల మీద చేసేటటువంటి ప్రసంగాలలో నేను కనిపించాలి అని కోరుకునే వారి కంటే, నాయన ఈరోజు నా జీవితంలో నీ చిత్తం ఏంటి అని దేవునికి ప్రార్థించి ఆయన పాదముల వద్ద పొందినటువంటి మాటలను ప్రసంగంగా బోధించేటటువంటి దైవ సేవకులు కనిపించిన రోజు అది మాత్రమే జీవము కలిగిన దేవుని సన్నిధి అని బహు ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సన్నిధి నాతో కూడా రాకపోతే నేను ఈ ప్రయాణం చేయను, నేను నీ ప్రజలను నడిపించను. దేవుని సన్నిధి మోషేతో కూడా రావాలని మోషే అడుగుతున్నాడు. నిజంగా ప్రజలందరూ కూడా తన నాయకునిగా ఎన్నుకుంటే నాకున్న జ్ఞానాన్ని బట్టి, నాకున్న తెలివిని బట్టి
వీరిని ఏదో ఒక విధంగా నడిపించేస్తానులే అని మోషే అనుకోవచ్చు కదా. నాకు అవసరమైన జ్ఞానాన్ని ఏదో ఒక విధంగా సంపాదించుకుంటానులే అని మోషే అనుకోవచ్చు కదా. అనుకోవడం లేదు. తాను కేవలము తనను పిలిచిన దేవుని యొక్క నడిపింపును, నాయకత్వాన్ని, తోడును మాత్రమే కోరుతున్నారు. అంటే మోషే ఏం కోరుతున్నారు అనంటే తనతో కూడా దేవుడు నడవాలి, దేవుడు తనతో నడిస్తే తాను దేవుని యొక్క చిత్తాన్ని చేస్తాను అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నిజంగా నీవు కూడా దేవుని చిత్తాన్ని ఆ విధంగా వెదికే వ్యక్తివైతే నిశ్చయంగా సమస్తమైనటువంటి దుర్మార్గాలలో నుండి, దుష్టత్వంలో నుంచి విడిపించబడి దేవుడిని స్పష్టంగా చూడగలుగుతావు. దేవుడిని స్పష్టంగా చూడగలిగిన నాడు ఆయన యొక్క భయం నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటుంది. దేవుడిని స్పష్టంగా చూడగలిగిన నాడు ఆయన ఏమై ఉన్నారు అని అంటే అద్దము అయి ఉన్నారు. స్వల్పములో స్వల్పము, స్వల్పములో స్వల్పము దేవుడు అద్దము అయి ఉన్నారు. ఈ అద్దము ఏమై ఉన్నది అని అంటే మన బలహీనతలన్నింటినీ బయట పెట్టునదై ఉన్నది. మన లోపాలను అది చూపించేది అయి ఉన్నది. లోపాలను చూపించే దేవుని సన్నిధి మనల్ని ఏమి చేస్తూ ఉంది అని అంటే మీరు తక్కువ వారు అని, మీరు బలహీనులు అని, మీరు చేతగాని వారు అని అనడానికి కాదు. దేవుడు ఏమని అంటూ ఉన్నారు అని అంటే నీవు ఇంకా బలం తెచ్చుకో, నీవెక్కడ బలహీనుడువో అక్కడ బలం తెచ్చుకో అనే దేవుడు చెబుతాడు. క్రీస్తునందు, ప్రభువునందు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎక్కడ నీకు బలహీనత ఉందో అక్కడ నీవు బలవంతుడు కావాలి. ఎక్కడ నువ్వు దేవుని చిత్తాన్ని వెదకలేని వ్యక్తిగా ఉన్నావో అక్కడ నువ్వు దేవుని చిత్తాన్ని వెదుకుచున్న వ్యక్తిగా మార్చబడడం కొరకు ఈ దేవుడు నిన్ను కోరుతున్న దేవుడే. కానీ నిన్ను తగ్గించాలని, నీ అంతట నీవే గొప్ప చేసుకోమని చెప్పే దేవుడు ఎంత మాత్రము కూడా కానే కాడు. కాబట్టి ప్రభు ఈరోజు మనతో ఏం కోరుతున్నాడు? నా సన్నిధి నీతో కూడా రాని ఎడలా అని మోషేలా ప్రార్థించే వ్యక్తివి నీవా అని అడుగుతూ ఉన్నారు. నీవు ఎవరు అని చెప్పి అనంటే మోషేలా ప్రార్థన చేయగలవా? మోషేలా నీ సన్నిధి నాతో కూడా రానిమ్ము నాయనా, నీ సన్నిధి నాతో కూడా రావాలి నాయనా అని అడిగేటటువంటి వ్యక్తిగా ఈరోజు నీవు ఉన్నావా అని దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉంది. నీతో దేవుని వాక్యం ఏమని మాట్లాడుతూ ఉంది? మోషే వలె దేవుని సన్నిధిని నీతో కూడా వచ్చునట్లుగా దేవుడి మీద సంపూర్ణంగా ఆధారపడు. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడు. దేవుడి మీద ఎవరు సంపూర్ణంగా ఆధారపడతారో వారు నిజముగా మోషే వలె దేవుడి చిత్తాన్ని మాత్రమే చేయడానికి కంకణబద్ధులై ఉంటారు. హృదయ నిశ్చయతతో నిండిన వారై ఉంటారు. గమనముల వలన కలిగేటటువంటి ఈ యొక్క చంచలమైన బుద్ధిని విడిచి ప్రాకృతిక, ప్రాపంచిక, లౌకిక ఈ ప్రపంచంలో లోకానుసారుల వలె నడుచుకునేటటువంటి విధంగా నడుచుకోకుండా ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని ఆధారం చేసుకుని జీవించాలి అని కోరుకోకుండా దేవుడి చిత్తాన్ని వెదికేటటువంటి భక్తుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘాన్ని నడిపించటానికి, సంఘానికి దేవుని వాక్యాన్ని బోధించటానికి, విశ్వాసులకు దేవునికి సంబంధించినటువంటి సూచనలు చేయడానికి ప్రతి దైవజనుడు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించేవాడై ఉండాలని వాక్యము తెలియచేస్తూ ఉంది. సంఘానికి నేనేం చెప్పాలి? సంఘానికి నీవేం చెప్పాలి? దేవుడు వారికి ఏ మాట చెప్పమంటున్నాడో దాన్నే చెప్పగలిగిన వారంగా ఉండాలి అని దేవుని సన్నిధి నాతో మీతో మాట్లాడుతూ ఉంది. దేవుడు వారికి ఏమని చెప్పమంటున్నాడు? దేవుడు వారికి ఏమని చెప్పమంటున్నాడు? సంఘాన్ని మనం చూచినప్పుడు వారికి ఏమని చెబుతూ ఉన్నాం? మనకున్న జ్ఞానంతో వారికి సమాధానాలు ఇస్తూ ఉన్నాం. మనకు ఉన్న జ్ఞానం ఏది? అది లౌకిక జ్ఞానమా, లేక వాక్య జ్ఞానమా, లేక ప్రార్థన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించిన జ్ఞానమా? బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు మనుషుల దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లుచుండిను. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో ఎవరైతే ఉంటారో, దేవుని మందిరంలో ఎవరైతే పరిచర్య చేస్తారో అట్టి బిడలు నిశ్చయంగా ఖచ్చితంగా వారి హృదయముల మీద పరిశుద్ధాత్ముడు ఏదో వ్రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వారి హృదయాల మీద వ్రాస్తూ ఉంది. ఏమిటి అని అంటే అది సంఘానికి కావలసినంత సమాచారం అంతా కూడా దేవుడు వ్రాస్తూ ఉన్నాడు. సమూయేలు హృదయములో దేవుడు వ్రాసింది ఇశ్రాయేలు ప్రజలకు ఆయన అందించవలసినటువంటి నాయకత్వం అంతటినీ కూడా దేవుడు సమూయేలు హృదయములో రాసేస్తూ ఉన్నాడు. నీ జీవితకాలం అంతటికి నువ్వు
సంఘానికి చేయవలసినటువంటి పరిచర్య చేయడానికి దేవుడు కావలసినంత అభిషేకాన్ని నీ హృదయంలో వ్రాయడానికి నీవు దేవుని మందిరంలో సమూయేలు వలె పరిచర్య చేసే వ్యక్తిగా నీవు ఉండాలి అని ఈ మధ్యాహ్నం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏమని చెప్తూ ఉన్నారు, నీతో ఏమని చెప్తూ ఉన్నారు అని అంటే, నీవు సమూయేలు వలె దేవుని మందిరంలో ఉన్నవాడివేనా? దేవుని మందిరంలో ఉన్నావా? లోకపు గౌనుల యొద్ద ఉన్నావా? లోకపు రచ్చబండల దగ్గర ఉన్నావా? నీవు దేవుని మందిరంలో ఉన్నావా? ఎక్కడ నీవున్నావు అని వాక్యం మనతో చెబుతూ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రాపంచిక విషయాలను చూసినప్పుడు ఈరోజు మనం బాగా గమనించవలసినటువంటి మాట ఏంటి అని అంటే, మనము ఏమైపోయింది మన పరిస్థితులు అని చెప్పి అని అంటే, మనకున్న స్థితిని కాపాడుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నామా, లేకపోతే ప్రారంభంలో ఏ విధంగా దేవుని చిత్తాన్ని వెదికాము, దేవుని స్వరాన్ని వెదికాము, దేవుని నడిపింపును వెదికాము, దేవుని వద్ద ఏ విధంగా కన్నీటితో ఆయన సన్నిధిలో ప్రార్థించాము అనే విషయాలను చూసినప్పుడు తిరిగి అదే స్థితిని కాపాడుకొనమని, కలిగి ఉండమని దేవుడు చెబుతూ ఉన్నాడు. మనం బాగా కూడా గమనించినప్పుడు వాక్య గ్రంథాలు మనకు ఒక్క సంగతి తెలియజేస్తూ ఉన్నాయి. ఇర్మియాతో ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథంలో మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. దైవజనుడు ఏం చెయ్యాలి అని అంటే, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపట్టాలి అని దేవుడు చెబుతున్నాడు. ఇవాళ మనం గుర్తుపట్టాలి అని దేవుడు చెబుతున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం? కొన్నింటిని గుర్తుపట్టలేని వారంగా ఉన్నాం. ఎందుకని? మనం మొద్దుబారిపోయిన వారంగా ఉన్నామా, లేక ఎటువంటి వారంగా ఉన్నాం అని చెప్పానంటే, నేను పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్న వ్యక్తిగా ఉండాలని కోరుకోవడం లేదు. కానీ వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, నీ సన్నిధిని నాతో కూడా రాకపోతే నేను ఎలా ప్రభు నీ సేవ చేయగలను, నీ చిత్తాన్ని జరిగించగలను అని కోరుకునే ప్రార్థన ఈరోజు నా యొద్ద నుంచి మీ యొద్ద నుంచి పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ఒకప్పుడు నువ్వు బాగా సేవ చేసావు, ఒకప్పుడు నువ్వు బాగా దేవుని కొరకు పని చేశావు, ఒకప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని చక్కగా నెరవేర్చావు, ఒకప్పుడు నువ్వు దేవునికి సంపూర్ణంగా లోబడ్డావు, ఒకప్పుడు దేవునికి సంబంధించినటువంటి విషయాలలో నువ్వు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు కట్టుదిట్టంగా నడుచుకున్నావు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఎలాగ ఉంది అని చెప్పి సూచినప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు, ఏవి నీచములో ఏవి ఘనమైనవో అని అది నీవు గుర్తుపట్టాలి. లోకంలో ఏది నీచము అని అంటే, లౌకిక సంబంధమైనటువంటి విధానము నీచము. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం చెప్పింది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ప్రజల యొక్క అటెన్షన్ను క్యాచ్ చేసుకోవడానికి ఈ లోక మర్యాదను నువ్వు అనుసరింపక. ఇర్మియా నువ్వేం చేయాలి అని అంటే, నువ్వు ఏ విధంగా సువార్త చెప్పాలి, నువ్వే విధంగా దేవుని సేవ చేయాలి అని అంటే, ప్రజల అటెన్షన్ను మనం పొందుకోవాలి అని అంటే వారికి మృదువైన మాటలు చెప్పాలా, వారికి అనుకూలమైన మాటలు చెప్పాలా? ఈ మాటలు నేను ఎందుకు చెబుతూ ఉన్నాను అని అంటే, నాకు తెలిసియో తెలియకయో దేవుని ఆత్మ నాతో చెప్పించేటటువంటి ఈ మాటలు ఏంటి అని అంటే, యెషయా గ్రంథం దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ వచ్చింది. 30వ అధ్యాయం, యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో వాక్యం ఈ విధంగా అంటూ ఉంది. 10వ వచనం, దర్శనము చూడవద్దని దర్శనం చూచువారితో చెప్పువారు యుక్త వాక్యములను మాతో ప్రచురింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలుగుడి అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు దేవుడిని దైవజనుడిని అడుగుతూ ఉన్నారు, మృదువైన మాటలనే మాతో చెప్పండి, యుక్తమైన వాక్యములను మాతో ప్రవచింపకుడి. యుక్తమైన వాక్యము ఏది, మృదువైన మాటలు ఏవి నీచములు ఏవి అని అంటే, లోక మర్యాదను అనుసరించడము నీచం. నీచములు అంటే ఏంటి అని అంటే, ప్రజల మెప్పు కోరి పని చేయడం నీచం. ఘనము ఏమి అని అంటే,
ఎక్కడ ప్రజలను సరిచేయాలో అక్కడ సరిచేయటానికి నీకున్న జ్ఞానమంతా ఉపయోగించు. ఎక్కడ ప్రజలను గుణపరచాలో అక్కడ గుణపరచడానికి నీకున్న జ్ఞానమంతా ఉపయోగించు. ఎక్కడ ప్రజలను దేవునికి ఇష్టమైనటువంటి మార్గాల్లో వారు నడుచుకోవడానికి, వారిని నడిపించడానికి నీవు వారికి దేవుని వాక్యాన్ని బోధించాలో ఆ విషయంలో నీవు నీ నడుం కట్టుకో అని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రజలకు అనుకూలమైన ప్రసంగాలు నువ్వు చేయవద్దు. ప్రజలకు అనుకూలమైనటువంటి విధానంగా నిన్ను నీవే రూపుదిద్దుకోవద్దు. నిన్ను నీవు ఎలా తయారు చేసుకోవద్దు అని అంటే, ప్రజలు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా నేను ఉండాలి అని నువ్వు కోరుకోవద్దు. అది నిలువదు. ఎక్కడ నిలువదు? పరలోకంలో నిలువదు. పరలోకంలో నిలిచేదే నువ్వు ఇక్కడ చేసేది అయితే అది చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ నేను చాలా చేశాను కానీ అక్కడ నాకు ఎంత నిలిచింది అని చూసుకునే దగ్గర దేవునికి స్తోత్రము, నీవు సత్యవంతుడుగా ఉండాలి అని అంటే, నీవు ఖచ్చితత్వాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అని అంటే దేవుని వాక్యము చెబుతూ ఉంది కదా, నీ సన్నిధి నాతో కూడా వస్తేనే, నీ సన్నిధి నాతో కూడా రాణిస్తేనే నేను ఈ ప్రయాణం చేస్తాను అని చెప్పిన మోషే ప్రార్థన ఈరోజు మనం చేయగలమా? మేము నీ కొరకు ప్రత్యేకంగా జీవిస్తాం. సంఘం దేవుడి కొరకు ప్రత్యేకంగా జీవించాలి. లోకంలో కలిసిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘాలు పెంచుకునే పనిలో చాలామంది ఉన్నారు. అందులో నికార్సైంది ఎంత? దేవునికి స్తోత్రం. పోత ఎంతో ఉంది, పోత పోయవలసింది ఎంతో ఉంది. నికార్సైంది ఎంత? దేవునికి స్తోత్రం. సత్యం కొరకు నిలిచేది ఎంత? అసలు సత్యం అంటే తెలిసింది ఎంత అని చెప్పానంటే ఇది చాలా దారుణంగా ఉంది. దేవునికి స్తోత్రం. సత్యపు విలువలు తెలియదు, ప్రామాణికపు సత్యాలు తెలియదు. కానీ ఈరోజు ప్రజలను నేను ఎంతమంది విశ్వాసులకు నేను నాయకుడును అని చెప్పి అని అంటే, మోషే ప్రభువును ఒక్క మాట అడుగుతూ ఉన్నారు, నీ సన్నిధి నాతో కూడా రానిచ్చిన ఎడల. దేవుడు తన సన్నిధిని ఎప్పుడు భక్తుడితో రాణిస్తాడు? దావీదుతో దేవుడు తన సన్నిధిని రానిచ్చాడా? సౌలుతో దేవుడు తన సన్నిధిని రానిచ్చాడా అని అంటే ఆపుకుంటూ వచ్చాడు. ఎందుకు ప్రభా సౌలుతో కూడా మీరు ప్రయాణం చేయడం లేదు అని అంటే, దేవుడు ఒక్క మాటే చెబుతారు, సౌలును గురించి నువ్వు బాధపడవద్దు, సౌలును గురించి నువ్వు చింతించవద్దు. ఎందుకని ప్రభా అని చెప్పానంటే, అతడు నా హృదయానుసారముగా నడుచుచున్నటువంటి వ్యక్తి కాదు. మరి దావీదు విషయంలో దేవుడు అలాగన్నాడా? అనలేదు. దావీదు విషయంలో దేవుడు ఎందుకు అనలేదు అని అంటే, సౌలు వలె దావీదు తాను దేవుని మార్గంలో తొలగిపోయినవాడు కాడు. లోకమును ప్రేమించి దేవుడి చిత్తం నుంచి ప్రక్కకు పోయినవాడు కాదు. సౌలుకు దేవుడు ఏమిచ్చాడు? రాజు పదవి ఇచ్చాడు. దావీదుకు దేవుడు ఏమిచ్చాడు? రాజు పదవి ఇచ్చాడు. సౌలు ఏం చేశాడు? తనకు ఇచ్చినటువంటి పదవిని పట్టుకున్నాడు, పదవినిచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టాడు. దావీదు ఏం చేశాడు? తనకిచ్చిన పదవి కంటే కూడా దావీదు పదవి ఇచ్చిన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. బాగా వింటున్నారా అండి? తనకు ఇచ్చిన పదవి కంటే కూడా, నేను రాజుని అన్న భావం కంటే కూడా, నేను దేవునికి దాసుడును దైవజనుడును అని అనిపించుకున్నాడు దావీదు అని చెప్పటంలో బహుగా ఇష్టపడే వ్యక్తిని నేను. దేవునికి స్తోత్రం. దావీదు నేను రాజుని అని అనిపించుకోవడం కంటే కూడా, నేను ఇశ్రాయేలీయుల దేవుని యొక్క దాసుడును, సేవకుడును, దైవజనుడిని అని అనిపించుకోవడంలో విరావేశం కలిగినటువంటి దైవజనుడు అని నేను ఖచ్చితంగా ప్రసంగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నాను? నేను రాజుని అని అనిపించుకోవడంలో సౌలు ఓడిపోయాడు. సౌలు దేవునికి దూరమైపోయాడు. దేవుని చేత అభిషేకించబడిన వారి మీదే తాను నోరు పారేసుకున్నాడు. తన నోటికొచ్చినదల్లా మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. కానీ దావీదు ఏనాడు ఆ విధంగా ప్రవర్తించలేదు. అభిషిక్తులకు విరుద్ధంగా ఒక్క మాట కూడా తను మాట్లాడడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటి? తనకంటే వయసులో తక్కువ వారైనా, తనకంటే వయసులో పెద్దవారైనా, తనకంటే బలహీనులైనా, తనకంటే బలము కలిగిన వారైనా ఎక్కడా కూడా దావీదు నియమం తప్పి ప్రవర్తించలేదు. ఒక బెత్షెబా, ఒక ఊరియా విషయంలో తప్ప దావీదు ఎక్కడా తన జీవితంలో, ఒక ఊరియా విషయంలో తప్ప దావీదు ఎక్కడా తన జీవితంలో దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. ఈరోజు నేనేమంటున్నాను అంటే, నా సన్నిధి నీతో రాని ఎడల నేను నీ చిత్తము చేయలేను అని మోషే వలె మనం చెప్పగలమా? నీవు చెప్పే వ్యక్తిగా ఉండు, నేను చెప్పే వ్యక్తిగా ఉండు. ఎక్కడ ఉండు? దేవునికి స్తోత్రం. మోషే వలె దేవుని వాక్యం మనతో అంటూ ఉంది, మోషే వలె నీ చిత్తము నేను చేయడానికి
మీరు నాతో కూడా రావాలి. మీరు నాతో కూడా రాకపోతే నేను మీ చిత్తాన్ని చేయలేను. నేను మీ చిత్తాన్ని చేయలేము. ఈరోజు మనం ఈ విధంగా అనవచ్చు, నేను చాలా గొప్ప సేవ చేయగలను, నేను చాలా గొప్ప దేవుని మాటలు చెప్పగలను, నేను చాలా గొప్పగా దేవుని సువార్తను ప్రకటించగలను. ప్రియ సహోదరుడా, ప్రియ దైవజనుడా, బాగా గమనించండి. దేవునికి స్తోత్రం. ప్రభు మీకిచ్చిన తలాంతులను బట్టి, ప్రభు మీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి గొప్పగానే దేవుని మాటలు చెప్తూ ఉంటారు, యుక్తముగానే దేవుని మాటలు బోధిస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్ముడు ఈ దీనదాసుడి నోరు విప్పి పలికించే ఈ మాటలను మీరు ఆలకిస్తూ ఉన్నారు. ఇందులో అతిశయోక్తితో నేను మాట్లాడుతూ ఉంటే నన్ను తప్పు అని మీరు అనాలి. నేను ఈ మాటలు పరిశుద్ధాత్ముని సహాయంతో దేవుని చిత్తాన్ని మాత్రమే ప్రకటిస్తూ ఉంటే మీరు నన్ను గౌరవించండి అని ఎంత మాత్రము కూడా నేను అనను. కానీ మనలను మనం సరి చేసుకుందాము అని మాత్రము నేను సవినయంగానే మీకు విన్నవించుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలను మనము సరి చేసుకుందాము. ఏమి సరి చేసుకుందాము? నీ సన్నిధి నాతో కూడా రాకపోతే నేను నీ సేవ ఎలాగూ చేయగలనయ్యా? నీవు కోరినట్లుగా చేయలేనయ్యా. నేను కోరుకున్నట్లుగా అయితే చేసుకోగలనేమో కానీ అయ్యా, నీవు కోరినట్లుగా నేను చేయాలి అని అంటే నీ సన్నిధి నాతో కూడా రావాలి. దేవునికి స్తోత్రం. మోషే వలె అలాగూ ప్రార్థించి నీ సన్నిధి నాతో కూడా వస్తేనే నేను నీ సేవ చేస్తాను అని అందుముగాక, నీవు అందువుగాక. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా ఎప్పుడైతే అలాగూ మనము దేవునికి ప్రార్థన చేయగలమో అట్టి ప్రార్థనలను దేవుడు ఎంతో వాటి యందు సంతోషించేవాడై ఉన్నాడని తెలియచేస్తూ ఉన్నాను. ఈ మాటను మీకు చెబుతూ ఉంటే ఇంత గొప్ప ప్రార్థన చేసిన మోషే యందే దేవునికి లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అని అంటే, నన్ను మోషే నమ్మలేకపోతున్నాడా? నన్ను మోషే నమ్మడం లేదా? లేక నిశ్చయత కొరకు మోషే అడుగుతూ ఉన్నాడా అని గమనించాలి. ఏది ఏమైనా మోషే ఒక్క మాటే ప్రభువుని అడుగుతూ ఉన్నారు. నేను ఒక్కడనే ఈ యొక్క నీ చిత్తాన్ని చేయలేను, నా స్వచిత్తంతో నీవు అప్పగించిన పనిని చేయను, నీవు నాతో కూడా రావాలి, నేను ఈ ప్రజలను నడిపించాలి. మార్గ మధ్యంలో మోషే కొన్ని పరిస్థితులను ఎదుర్కొన్నాడు. ప్రజలందరూ కూడా దుమ్మెత్తి వచ్చి మోషేని ఈ విధంగా అంటూ వచ్చారు, మమ్మల్ని చంపడానికి ఈ యొక్క అరణ్యానికి తీసుకుని వచ్చావా? మమ్మల్ని ఏం చేద్దామని నీవు ఐగుప్తు నుంచి విడిపించావు అని చెప్పి అంటూ వచ్చినప్పుడు మోషేకి కొంచెమంత భయం కలిగింది. ఏమిటి ఆ భయం అని చెప్పి అనంటే, నా దేవుడు నాతో కూడా రాకపోతే ఈ ప్రజలు నన్ను చంపివేస్తారు, నా దేవుడు నాతో కూడా వస్తే నేను ఈ ప్రజలకు ఆయన మార్గాన్ని చూపించగలను అని మోషే నమ్మినారు.